నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై సీఎం జగన్ సమీక్ష. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. నగర శివారు ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. బీఆర్టీఎస్ రోడ్లో తుఫాను బీభత్సానికి కుప్పకూలిన ఐరన్ పరంజ. 5 అంతస్తుల భవనంపై నుంచి పడడంతో ప్రక్కనున్న ఇళ్లు ధ్వంసం. తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుఫాను పరిస్థితులపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నెల్లూరు కావలి మధ్య సగం ల్యాండ్ ఫాల్, సగం సముద్రంలో తుఫాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల, బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని ముఖ్యమంత్రికి వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తుఫాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలియజేశారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఇప్పటి వరకు 211 సహాయ శిబిరాల్లో సుమారు 9,500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్ కూడా ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో గుర్తించిన సమస్యాత్మక ప్రదేశాలలో అధికారులతో కలిసి మంగళవారం ఆయన స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కండ్రిక, రాజీవ్ నగర్, ఎల్బీఎస్ నగర్ సహా పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే విష్ణు హామీ ఇచ్చారు. రోడ్లపై చేరిన వర్షపు నీరు వెంటనే పోయే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఎయిర్టెక్ మిషన్ల సాయంతో నీటిని యుద్ధ ప్రాతిపదికన తోడించాలని ఆదేశించారు. అలాగే సైడ్ డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, చెత్త, స్టీల్ కారణంగా ఎక్కడా నీరు నిలిచే పరిస్థితి ఉండకూడదన్నారు. వర్షానికి చలితోడు కావడంతో ప్రజలు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని మల్లాది విష్ణు సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట డిఈ గురునాథం, నాయకులు ఎర్రగొర్ల శ్రీరాములు, ఇస్మాయిల్, అల్లంపూర్ విజయ్, పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, రామిరెడ్డి తదితరులు ఉన్నారు. భారీ ఈదురు గాలులతో ఐరన్ రాస్ పరంజా కుప్పకూలిపోయింది. బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్ వద్ద తుఫాను కారణంగా ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్ ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసం కట్టిన పరంజా కూలింది. సుమారుగా 5 అంతస్తులపై నుండి జారి పడింది పరంజా.
మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సూచించారు. ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన అవినాష్ ప్రజలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే వైసీపీ నాయకుల దృష్టికి తీసుకురావాలని, చిన్నపిల్లలు డ్రైనేజీ కాలువల వద్దకు, విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకుండా చూడాలని, పరిసరాల్లో మురుగునీళ్లు, చెత్తా చెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరినట్టు అవినాష్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రావద్దని, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవినాష్ సూచించారు. 2024లో హజ్కి వెళ్లనున్న యాత్రికులు డిసెంబర్ 4 నుండి 20 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ అజాం సూచించారు. అన్ని జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తారని, మే 9 నుండి జూన్ 20 వరకు హజ్ యాత్ర విడతల వారీగా జరుగుతుందని తెలిపారు. 2023 కంటే మరింత బాగా హజ్ యాత్ర జరగాలని సీఎం జగన్ సూచించారని, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారని చెప్పారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర హజ్ కమిటీ 2024 గైడ్లైన్స్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ అజాం మాట్లాడారు. 2024లో హజ్కి వెళ్లనున్న యాత్రికులు డిసెంబర్ 4 నుండి 20 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 70 సంవత్సరాల వయసు వారు హజ్కు అర్హులన్నారు. 2 ఏళ్ల వయసు పూర్తి కాని వారికి విమాన ఛార్జీల్లో 10% రాయితీ ఉంటుందన్నారు. 40 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు కూడా హజ్కి వెళ్లవచ్చునని, గతంలో ఉన్న 25 ఎంబారికేషన్ పాయింట్లు ఉండేవి, ఇప్పుడు 20 మాత్రమే ఉన్నాయన్నారు. ఆ 20 ఎంబారికేషన్ పాయింట్లలో విజయవాడ ఉందన్నారు. విజయవాడలో గత ఏడాది నుండి ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేయిస్తున్న సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు విమాన ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గత ఏడాది 14.51 కోట్లు విడుదల చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ యాత్రికుల కోసం ఏర్పాట్లు జరిగినట్టు మక్కాలో మాట్లాడుకున్నారని అన్నారు. హజీలో మదర్ పాయింట్తో పాటు మరో ఎంబారికేషన్ పాయింట్ను కూడా ఎన్నుకోవచ్చునని, మే 9 నుండి జూన్ 20 వరకు హజ్ యాత్ర విడతల వారీగా జరుగుతుందన్నారు. యాత్రికులు ఏప్రిల్ 24 కల్లా పాస్పోర్ట్లు సబ్మిట్ చేయాలని సూచించారు. హజ్ కమిటీ కార్యాలయంలో ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, హజ్ 2024కు సంబంధించినటువంటి గైడ్లైన్స్లను కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర హజ్ కమిటీ వారు నిన్నటి దినం హజ్ 24కు సంబంధించినటువంటి షెడ్యూళ్లను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధి విధానాల గురించి, హజ్ 24 జరగబోయేటువంటి వివరాల గురించి వెల్లడించడం కోసము, మరీ ముఖ్యంగా ఈ హజ్ 2024లో ఎవరైతే హజ్ యాత్రికులు మన రాష్ట్రం నుంచి బయలుదేరతారో వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవడానికి ఈ నెల 4వ తేదీ నుంచి డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 20 వరకు వాళ్ళు తేదీని వెలువడించడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ నేను మాట్లాడుతున్నాను. హజ్కు సంబంధించి మన రాష్ట్రం నుంచి వెళ్ళదలిచిన వారు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 20 వరకు వాళ్ళు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేసుకోవచ్చు. అలాగే మన జిల్లాలో, మన రాష్ట్రంలోని 26 జిల్లాలకు సంబంధించి, అంటే గతంలో ఉన్నటువంటి 13 జిల్లాలలో హజ్ సొసైటీస్ ఉన్నాయన్నమాట. విజయవాడ భానునగర్లో పరంజా కూలటంతో దెబ్బతిన్న ఇళ్లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు సందర్శించారు. ఇళ్లను పునర్నిర్మించాలి, బాధితులను ఆదుకోవాలి సిపిఎం తరపున ఆయన డిమాండ్ చేశారు.
విజయవాడ భానునగర్లో 5 అంతస్తుల భవన నిర్మాణానికి వినియోగిస్తున్న ఇనుప పరంజా కూలిపోయి సమీపంలోని 3 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ సంఘటనలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లు అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మరియు సిపిఎం నేతలు దెబ్బతిన్న ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శించారు. పరంజా కూలిపోవడానికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ పరంజా కూలిపోయి ఇళ్లు దెబ్బతినడం విచారకరమన్నారు. తుఫాను, భారీ వర్షాలకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. పరంజా ఏర్పాటులో తగు జాగ్రత్తలు వహించలేదు. ఈదురుగాలులు, భారీ వర్షాలు వస్తున్నా పట్టించుకోలేదు. ప్రమాదం జరగకుండా తగు ఏర్పాటు చేయలేదన్నారు. ప్రభుత్వం బిల్డర్ దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మించడానికి తగు చర్యలు తీసుకోవాలి. నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం తగు ఆర్థిక సహాయం చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు భవన యజమానుల వద్ద ముడుపులు పుచ్చుకోవడంలో మునిగి తేలుతున్నారు తప్ప ప్రజల భద్రతను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న నగరపాలక సంస్థ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని అన్నారు. కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతూ ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. సాధారణ ప్రజలను వేధిస్తున్నారు అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు వహించాలి అని అన్నారు. నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటువంటి ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించాలి. బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ పర్యటనలో బాబురావుతో పాటు సిపిఎం నేతలు బి రమణారావు, పి కృష్ణమూర్తి, ఆశా తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు జీవనం అస్తవ్యస్తమైపోయింది. భానునగర్లో ఉన్నటువంటి బహుళ అంతస్తుల భవనాల మీద ఉన్నటువంటి పరంజా ఇనప రాడ్లు ఇళ్ల మీద పడిపోవడంతో ఇళ్ళన్నీ దెబ్బతిన్నాయి. త్రుటిలో ప్రమాదం తప్పింది, కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. రేకులు, భవనాలు, చిన్న పెంకుటిళ్ళు అన్నీ కూడా దెబ్బతినిపోయింది. మరి దీన్ని వెంటనే తక్షణమే బిల్డర్ రిపేర్లు చేయటమే కాదు, మళ్ళీ వాటిని పునర్నిర్మాణం చేయాలి. దాంతోపాటు ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఆ బాధితులకి నష్టపరిహారం కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు ప్రభుత్వ కాలనీలు నీట మునిగిపోయినాయి. వర్షాలు ఇళ్లలో నీళ్లు వచ్చేసినాయి. స్లాబులు కారిపోతున్నాయి, కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఇది ఒకటి కాదు, మేము విజయవాడలో ఉన్న పైకాపురం, రాజీవ్ నగరం, ఎల్బిఎస్ నగరం, కండ్రిక, ఇతర ప్రాంతాల్లో కాలనీలో ఉన్నాం. ప్రభుత్వం కనీసం సరైన డ్రైన్స్, విజయవాడ నగరంలో మురుగు కాలువల నిర్మాణం కూడా సక్రమంగా లేదు. చిన్నపాటి వర్షాలు ఇళ్లలో నీళ్లు వచ్చేస్తాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A13 నిందితుడు చంద్రకాంత్ షాను ఏసీబీ కోర్టు ముందు సిఐడి అధికారులు హాజరుపరిచారు. అప్రూవ్గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి 5కు వాయిదా వేసింది. చంద్రకాంత్ షా స్టేట్మెంట్ని జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేయనుంది. షెల్ కంపెనీలు బోగస్ ఇన్వాయిస్ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ భాగవతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్ షా అప్రూవర్గా మారారు. స్కిల్ స్కామ్ కేసులో నిందితుడు A13గా ఉన్న ఆయన తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ స్కామ్లో బోగస్ ఇన్వాయిస్ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టింది వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022 జూలై 23న 164 CRPC కింద వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారి స్కిల్ స్కామ్లో సూత్రధారులు, పాత్రధారులు తెర వెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్ షాను సిఐడి గతంలో అరెస్టు చేయగా ఆయన బెయిల్పై విడుదలయ్యారు. మీచాన్ తుఫాన్ ఎఫెక్టు భారీగా కనిపిస్తోంది. ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం దగ్గర చెట్లు కూలి వైర్లు తెగిపడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు కూలిన చెట్లను తొలగిస్తూ విద్యుత్ తీగలను పునరుద్ధరిస్తున్నారని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఈ నెల 8 వరకు భారీగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. తుఫాను ప్రభావంతో ఈ నెల 8 వరకు 314 రైళ్లు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. కేరళ, తమిళనాడు నుండి ఏపీ, ఒడిశా, బీహార్, బెంగాల్ వెళ్లే రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మైలవరం నియోజకవర్గంలో తుఫాను కారణంగా వరి, పత్తి, మిరప పొలాలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వరి పొలాలను చూచి రైతులంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. డబ్బులు అప్పు తెచ్చుకొని పొలాలకు పెట్టుబడి పెట్టి అంతా పండించి కొన్ని రోజులలో పంట ఇంటికి వచ్చింది అనుకునే సమయంలో తుఫాను కారణంగా ఇలా జరగటం వలన రైతులు ఎంతగానో కుమిలిపోతున్నారు. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. మైలవరం పరిసర ప్రాంతాల్లో తుఫాను ప్రభావంతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. గాలుల తీవ్రత పెరగడంతో నేలవాలి వర్షం నీటిలో తడుస్తున్న ధాన్యం రంగు మారుతుందని పత్తి, నేల రాలుతున్నాయి. అకాల తుఫాన్తో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు రైతులు. గవర్నమెంట్ మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు. అది కొట్టుకెళ్ళిపోయాడు అండి. 20,000 రూపాయలు కౌలు కట్టినాం. పెట్టుబడి మొత్తం అయిపోయింది. ఈ ఆటే సహా మాకు అందియాలి. మాకు అంత ఫస్ట్ నష్టం అయిపోయింది అకాల వర్షం వల్ల. ఈరోజు కొడిగిలిపూడి గ్రామంలో అకాల వర్షాల వల్ల బాగానే మొత్తం దెబ్బతినిపోయింది. ఎందుకంటే మొత్తం పెట్టుబడి మొత్తం పెడతాం అయిపోయింది. కౌలు 20,000, మళ్ళీ 20,000 మొత్తం 40,000 రూపాయలు దీన్ని మొత్తం పెట్టుబడి మొత్తం పెట్టినాం. లాస్ట్కి వచ్చే వాళ్ళకి ఇయ్యలు అసలు వర్షాలు లేవు అనుకున్నాం. అయినా కానీ అకాల వర్షాల వల్ల మొత్తం చూడండి ఇది మొత్తం దెబ్బతినిపోయింది. గవర్నమెంట్ ఏదన్నా రైతులకి కొడిగిలిపూడి గ్రామంలో 150 ఎకరం వేసారండి. రైతులకి ఏదన్నా న్యాయం చేయాలని గవర్నమెంట్ని, అట్లాగే మన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఇది ఏదన్నా కానీ గవర్నమెంట్కి తెలియజేసి కొద్దిగా ఆర్థిక సాయం ఇప్పించాలని మేము కొడిగిలిపూడి రైతులందరూ కోరుకుంటూ, తుఫాను సందర్భంగా రైతులకు గోని సంచులు, టార్పాలిన్ పట్టాలు కూడా సప్లై చేయడం చేతకాని ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తుఫాను కారణంగా దాదాపు 20 జిల్లాల్లో చేతికొచ్చిన పంటలకు భారీ నష్టం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరి, పత్తి, అరటి, జొన్న, మిర్చి, పొగాకు తదితర పంటలకు భారీ నష్టం జరిగిందన్నారు. ధాన్యం తేమ శాతం, మొలకలని నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేస్తామని ప్రకటించి అందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయా పంటలకు కౌలు, పెట్టుబడి, చాకిరీకి తగిన విధంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మిగ్జాం తుఫాను లక్షలాది మంది రైతుల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. గత నెల 23వ తేదీన ఈ తుఫాను ఉందని హెచ్చరిక చేసినప్పటికీ కూడా ముందస్తు చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈరోజు ధాన్యం రైతులు కోసి రోడ్ల మీద తడిచిపోతూ ఉంటే ప్రాణం అల్లాడిపోతూ భారీ నష్టాలకి గురవుతున్నారు. కనీసం గోనె సంచులు, టార్పాలిన్లు కూడా సప్లై చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వము యంత్రాంగము ఉంది. రానున్నటువంటి ఈ తడిచిపోయిన పంట కొనుగోలులో తేమ శాతం ఎక్కువగా ఉందని, మొలకలు ఉన్నాయని ఈ కొనుగోలుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి చెత్త నిబంధనలు పెట్టకుండా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి సిపిఐ పార్టీగా
డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ యావత్ రాష్ట్రం అది పచ్చనండి, మిర్చనండి, మాగాణనండి, పొగాకు, అరటి పూర్తిగా నాశనం అయిపోయినాయి. అలాగే అనేక చోట్ల చెట్లు ఇరిగి రోడ్ల మీద పడ్డాయి, కరెంటు స్తంభాలు ఇరిగిపోయినాయి. వీటన్నిటికీ యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుఫాను బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై సీఎం జగన్ సమీక్ష. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. నగర శివారు ప్రాంతాల్లో అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన. బిఆర్టీఎస్ రోడ్లో తుఫాను బీభత్సానికి కుప్పకూలిన ఐరన్ పరంజ. 5 అంతస్తుల భవనంపై నుంచి పడడంతో ప్రక్కనున్న ఇళ్లు ధ్వంసం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.